హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇది 600 రూపీస్ కాస్మెటిక్స్. ఏం చేస్తారక్క మీకు వచ్చిన కాస్మెటిక్స్ అవన్నీ కూడా అని చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా యూట్యూబ్లో కూడా పెట్టారండి. నేను ఆల్రెడీ చెప్పాను, సెకండ్ అంటే ఆఫ్ రేట్కి అనమాట, ఆఫ్ రేట్కి అమ్మేస్తాను. ఇక్కడ ఒక 140 ఉందనుకోండి, 70కి ఇచ్చేస్తాను. అదేవిధంగా ఒక 200 ఉందనుకోండి, వాళ్ళు 100 చెప్తాను, 80కి ఇమ్మన్నా ఇచ్చేస్తాను. ఎందుకంటే మనకి ఇలాగైనా డబ్బులు వస్తాయి కదా కనీసం. ఇది బయట అయితే 240 రూపీస్ అండి జెల్లు. కానీ మనకి నేనైతే 100 రూపాయలకి ఇచ్చాను. ఇవి చూసారా, ఇప్పుడు సగం అమ్మేశాను అనమాట. 240 కదా, 100కి ఇచ్చేసాను. ఇంకా కొంచెం తక్కువ ఇవ్వండి అక్క అంటే, సరే ఎక్కువ కొన్న వాళ్ళకి తక్కువ ఇస్తానమాట. ఈ కిట్ అయితే 1300 ఉంది, ఎవరు తీసుకోరు. అందుకని తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేస్తాను. తెలిసిన వాళ్ళకి కొంతవరకు ఫ్రీగా ఇస్తానండి. ఇంకొంతమందికి అయితే చూస్తాను, ఫస్ట్ ఎంతమంది కొంటారో చూసుకుని అలా చుట్టాలకి ఫ్రీగా ఇచ్చేస్తానమాట. ఇంకా వచ్చినంత వస్తుంది నాకు. ఇప్పటి వరకు అయితే 1500 వచ్చింది. ఆ 1500లో వాళ్ళు బయట కొనుక్కుంటే మాత్రం 4000 6000 అవుతుంది. ఎందుకో తెలుసా, ఒక్కొక్కటి 300 500 అలా ఉన్నాయండి. ఇంకో ఈ శారీ లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేయాలి. బార్డర్ తీసేస్తాను, అస్సలు బాగాలేదు. పాలిస్టర్ తక్కువ బడ్జెట్లో డిజైన్ చేయమన్నారు. పాలిస్టర్ లైనింగ్ 3 మీటర్లు తెచ్చాను. మీటర్ వచ్చేసి 25 రూపాయల నుంచి 30 రూపాయలు ఉంటుంది. ఇది ఎలాస్టిక్ అండి, లాస్ట్ సైజు. అంటే బోట్ నెక్ దగ్గర చాలామంది థ్రెడ్ పెట్టుకుంటానికి ఇష్టపడరు. నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నాకు కూడా ఇష్టం ఉండదు అనమాట థ్రెడ్ పెట్టడము. ఉక్స్ పెడితే మాత్రం పట్టేసినట్టు ఉంటుంది కదా. ఎలాస్టిక్ తోటి అక్కడ మనం జాయిన్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చెప్తాలేండి నేను. ఇది బకరం అండి. అసలు ఇవన్నీ కాస్ట్ చూస్తే నేనైతే భయపేస్తుంది తెలుసా. ఈ కాస్ట్కి తగ్గ నాకు అమౌంట్ వస్తుందో రాదా అని. అంటే నేను బిజినెస్ పెడతా అని చెప్పాను కదా, నేనే డిజైన్ చేసి సేల్ చేయడము. అసలు సక్సెస్ అవుతా లేదని భయంగా ఉంది. అసలు ఎటు నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. లాంగ్ ఫ్రాక్ నుంచి స్టార్ట్ చేద్దామా లేదంటే బ్లౌజ్ నుంచి అని. లాంగ్ ఫ్రాక్ అనుకోండి, ఎవరు కొనకపోయినా నేనైనా వేసుకోవచ్చు. అదే బ్లౌజులు అంటే ఎలా ఉంటుందని చూస్తున్నాను అనమాట. అయితే ఇది స్టార్ట్ చేసే ముందు నేనైతే ఇప్పుడు మీషోలో అయితే క్లోజ్ చేస్తున్నాను మొత్తం. అంతా బిజినెస్ అంతా క్లోజ్ అనమాట. అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేశాను అన్నీ కూడా. ఇంకా అయిపోయిందండి, మెటీరియల్ తీసుకురావద్దు అనుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే, నేను చేయబోతుంది డిజైనర్ బ్లౌజులు, డిజైనర్ లాంగ్ ఫ్రాకులు. చాలా మంచి మంచి డిజైన్స్ అనేవి చేద్దాం అనుకుంటున్నాను. మీరు బయట కుట్టించుకుంటే కనీసం ఒక బ్లౌజ్కి 500 తీసుకుంటారు, స్కాలప్ ఇచ్చేసి, హ్యాండ్కి స్కాలప్ ఇచ్చి. సో మనం అంత ఏం తీసుకోమండి. మీకు ఓవరాల్గా క్లాత్తో కలిపి అంత రావచ్చేమో నాకు తెలిసి. నేను చూడాలి. బక్రం యూస్ చేద్దామని అనుకుంటున్నాను, క్యాన్వాస్ కన్నా బక్రం యూస్ చేద్దామని. కానీ అది మీటర్ 150 రూపాయలు ఉంది. సో మనకి బ్లౌజ్కి ఎంత పడుతుంది బకరము, స్టిచ్చింగ్ కాస్ట్ ఎంత, మనకి మెటీరియల్ ఎంత పడుతుంది, షిప్పింగ్ ఛార్జెస్ ఎంత పడుతుంది, అసలు మన వాళ్ళకి నచ్చుతుందా లేదా అన్నీ ఎన్ని ఉన్నాయంటే. కానీ ఇన్స్టాగ్రామ్లో పెడితే ఇట్టే అయిపోతాయండి. కానీ ఫస్ట్ మీకే చూపిస్తాను. అది కూడా స్టిచ్చింగ్ ఛానల్లో సేల్ చేస్తానని చెప్పను, వ్లాగ్ ఛానల్. స్టిచ్చింగ్ ఛానల్లో మనం నేర్పిస్తాం కాబట్టి మీరే కుట్టుకోండి మంచిగా చూసుకుని అని చెప్పడానికి బాగుంటుంది. అంతేగాని కొనుక్కోమంటే బాగోదు కదా, అది టీచింగ్ ఫీల్డ్ కాబట్టి. కానీ మీరు మాత్రం వ్లాగ్స్ కదా, చాలామంది కేటగిరీస్ వాళ్ళు ఉంటారు. అంటే వ్లాగ్స్ చూసే వాళ్ళు ఉంటారు, టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు కదా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ సేల్ చేస్తాను. ఫస్ట్ ఒక 2 డేస్ వరకు మీకే ఛాన్స్ ఇస్తాను. ఇంకా సేల్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం ఇంకా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఫటాఫటా వెళ్ళిపోతుంది అని నేను అనుకుంటున్నాను. కానీ నేనేంటంటే పాజిటివ్ మైండ్తోనే ముందుకు వెళ్తానండి. కానీ భయం వేస్తుంది అనమాట. ఇది స్టార్ట్ చేసే ముందు ఎంత భయపడిపోయానో ఏమవుతుంది ఏంటని. కానీ చాలామంది మోసం చేసినందుకు నాకు పెద్దగా బెనిఫిట్ రాలేదు. కానీ పర్లేదులేండి, ఆ దేవుడు నన్ను సేఫ్ జోన్లోనే ఉంచారు. రిటర్న్స్ ఇంకొకరు పెట్టారనమాట, అది ఫేక్ రిటర్న్ వస్తుంది. అది మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇవి అయిపోయినాయండి, 2-3 పీసులు మిగిలాయి. అవి నేను ఉంచుకుంటామని, నాకు కావాలి కదా, అవి నేను ఉంచేసుకుంటాను. ఇంకా అంటే ఏం లేవు, ఒక్కొక్క పీసు 1 మీటర్, అలాగా 3 మీటర్లు అలా ఉంది. ఇప్పుడు ఇవి కూడా అయిపోయినాయి అనుకోండి, నాకు కూడా ఉండవు అనమాట. అందుకు నేనే ఉంచేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే బయటికి నేను తెచ్చుకుని పెట్టుకుంటాను. ఫోల్డింగ్ చేసి మొత్తానికి 6 ఆర్డర్స్ నిన్న సేల్ అయింది కదా సండే రోజుని, 6 ఆర్డర్స్ వచ్చాయన్నమాట. ఇంకా నేను అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్లో పెట్టేసుకుని ఊరు వెళ్ళాలని చెప్పాను కదా. అంటే మాకు చుట్టాలు ఎక్స్పైర్ అయ్యారనమాట. వాళ్ళది 11 డేస్ ఫంక్షన్ ఉంది. అందుకుని ఫంక్షన్ అంటే అది 11 డేస్కి చేస్తారు కదండి.
అవి ఉన్నాయన్నమాట. వెళ్తున్నాను నేను. నాకు తెలిసి అక్కడ వీడియోలు అప్లోడ్ అవ్వండి. చాలా చాలా పల్లెటూరు. మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన అనమాట. మేము దిగేది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే దిగిపోతాము. మా అత్తయ్య గారి ఇంట్లోనే. ఫంక్షన్కి నెక్స్ట్ డే వెళ్తాము. అస్సలు అయ్య బాబోయ్, ఆ పండగకి వెళ్తాను కదా సంక్రాంతికి, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఒక్క వీడియో కాదు కదా, కనీసం 1 మినిట్ వీడియో కూడా అప్లోడ్ అవ్వదండి. అంత చిరాకు వచ్చేస్తుంది. అసలు సిగ్నల్స్ ఉండవు అక్కడ. మా ఆయనకైతే అసలు ఫోన్ కూడా పట్టుకోడు తెలుసా. ఇంకా ఇంట్లోనే ఉంటారు. నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. లేదంటే ఇక్కడ ఉంటే అస్తమాను ఫోన్తోనే ఉంటారు. అక్కడైతే ఆయన ఆటలు సాగవన్నమాట. ఇంకో ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసుకుని చాలా బాగుంది ఈసారి క్లాత్ అనేది. అందుకనే నేను కొన్ని ఉంటే ఉంచేసుకున్నాను. ఇంకా మళ్ళీ రీస్టాక్లో పెట్టలేదు. ఇంకా అయిపోయిందండి. ఈ రోజుతో బిజినెస్ క్లోజ్. చెప్పుకుంటానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నా దగ్గర. ఎవరైనా వచ్చి పెడితే ఎలా ఉంటుంది అక్క అంటే, ఫస్ట్ చెప్పేది ఫేక్ రిటర్న్స్, రెండోది వచ్చేసి కొరియర్ రిటర్న్స్, మూడోది వచ్చేసి మన కొరియర్ వాళ్ళు సరిగ్గా అప్డేట్ చేయరనమాట. మళ్ళీ కాల్ బ్యాక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం. రిటర్న్స్ ఇంకా రాలేదు, ఎవరైనా రిటర్న్ పెడితే అది చూసుకోవాలి, కొరియర్ రిటర్న్ చూసుకోవాలి. ఇదంతా ఒక టాస్క్ అండి. చెప్తున్నాను కదా, మామూలుగా ఏదో ఒక టాస్క్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది. అంటే చేస్తే అదైనా చేయండి, లేదంటే టైలరింగ్ అయినా చేయండి, లేదంటే యూట్యూబ్ అయినా చేయండి, లేదంటే బిజినెస్, అలాగా ఏదైనా ఒక టాస్క్. ఇన్ని టాస్కులు ఒక మనిషి చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ ప్రాసెస్ అండి. చెప్తున్నాను కదా, చాలా చాలా టఫ్ ప్రాసెస్. కానీ నేర్చుకోవాలని తప్పన నాలో ఉంది కాబట్టి ఎంటర్ అయ్యాను. నేర్చుకున్నాను. 2 మంత్స్ పట్టింది. సో ఇప్పుడైతే నాకు బాగా దీంట్లో ఉన్నవన్నీ బాగా నాలెడ్జ్ వచ్చేసింది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసి సేల్ చేస్తే మాత్రం మీషోలో పెట్టను. ఎందుకు తెలుసా, అది తీసేసుకుని శుభ్రంగా వాడేసుకుని ఏ మసిగుడ్డలో పంపిస్తారు. నా కష్టం అంతా పోతుంది. సో అందుకనే ఆఫ్లైన్లో సేల్ చేద్దామని. ఎలాగ అప్రోచ్ అవ్వాలక్క అని అడుగుతున్నారు. బిజినెస్ నెంబర్ ఉంది, అది ఓన్లీ వాట్సాప్ నెంబర్ మాత్రమే. కాల్స్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేయను. ఓన్లీ మెసేజెస్కి రిప్లై ఇస్తాను. అది కూడా ఆఫ్టర్ 8 o'clock తర్వాత, అంటే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత, నా టాస్క్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు 8 o'clockకి ఫస్ట్ ఎవరైతే నాకు మెసేజ్ చేస్తారో ఫస్ట్ వాళ్ళకి రిప్లై ఇస్తానన్నమాట. 8 o'clockకి నుంచి అలా ఒకటి పెట్టుకున్నానండి. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటని. ఏది కూడా ఫస్ట్లోనే సక్సెస్ రావాలని అనుకోకూడదు. మెల్లమెల్లగా సక్సెస్ అవ్వాలి, అప్పుడే పర్మనెంట్గా ఉంటుంది సక్సెస్ అని నా ఫార్ములా అనమాట. చూద్దాం. ఇది లాస్ట్. ఇంకా మీకు నాకు తెలిసి రేపటి నుంచి కొరియర్ కవర్స్ కానీ ఏవి కనిపించవండి. నాకు ఆ డ్రెస్ కవర్స్ ఆల్రెడీ నాకు ఉన్నాయి. డ్రెస్ కవర్స్ అయితే ఉన్నాయి. నేను అమెజాన్లో తీసుకున్నాను. అది నార్మల్గా ప్లెయిన్ కవర్స్ అనమాట. ఇలాగ మీషో కవర్స్ కాదు. చిన్న చిన్న మీషో కవర్స్ అంటే ఇంకా పైపింగ్ క్లాతులు రెడీ చేసిన పైపింగ్ అమ్మాలన్నా కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది తెలుసా. మీటర్లు కుట్టాల్సి వచ్చేది. మీటర్లు కుట్టాల్సి వచ్చేది. ఎంత టైం పట్టేసిది అంటే అంత టైం పట్టేసిది. ఇదిగో నేను మొత్తానికి 6. ఈ 6 స్కాన్ చేసేసుకుని పక్కన పెట్టేస్తే తీసేసుకుంటారు. స్కాన్ ఎలా చేయాలి అవన్నీ చాలా చక్కగా నేర్చుకున్నాను. చెప్పుకుంటానికి చాలా గర్వంగా కూడా ఉంది. ఒక టాస్క్ నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానని. నేను బ్యాక్కి వెళ్ళట్లేదండి, అంటే ఓడిపోయి నేను వెళ్ళట్లేదు, నేర్చుకుని వెళ్తున్నాను. నాకు ఇప్పుడు టైలరింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కదా. అవన్నీ నేను మంగళగిరి బ్లౌజ్ పీసులు ఐడియా ఉందా, మీషోలో అమ్ముతారు. మొత్తం 10 pieces వచ్చేసి ఎంత బా 1690, 1290, 1300. అంటే ఒక్కొక్కటి ఎంత పడుతుంది అంటారు? 1200 అండి 10 pieces. 1200 కాదండి, చెప్తాను ఆగండి, లైన్లోనే ఉండండి. మంగళగిరి బ్లౌజు పీసెస్ నేను బుక్ చేద్దామని రెడీ చేసి పెట్టుకున్నాను. 1600 10 pieces అంటే 160 రూపీస్ అయింది ఒకటి కూడా. మీషోలో తీసుకుంటే నేను లైనింగ్ ఖచ్చితంగా 60 రూపీస్ లైనింగ్ అయితే పడుతుంది నాకు. నేనేమి అంత అతుకులు వేసి చేయను. 220 అయిందండి. షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్ అవుతుంది. అయితే షిప్పింగ్ ఛార్జెస్ దీంట్లో యాడ్ చేయను, మళ్ళీ పెరిగిపోతుంది, అంటే అమౌంట్ ఎక్కువ అనిపిస్తుంది. స్కాలప్ బ్లౌజు కాబట్టి 300 యాడ్ చేస్తాను. నార్మల్గా మీకు ఇక్కడ మా ఏరియాలో ఓన్లీ పైపింగ్ వేసి లైనింగ్ కుడితేనే 300 అనమాట. అలాంటి నేను స్కాలప్ బ్లౌజ్ 300 పెడుతున్నానంటే మీరే చూడండి, 520 అయింది. షిప్పింగ్ ఛార్జెస్ 100, 620. ఏమనిపించింది మీకు? ఓకేనా? వర్తే కదా, చాలా చాలా వర్త్ అండి. దాని విలువ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కొనేసుకుంటారు. సర్లేండి, పిల్లల్ని తీసుకొచ్చేసాను స్కూల్ నుంచి. తీసుకొచ్చేసి వాళ్ళని చదివించాను అనమాట. వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్ వర్క్లు ఉన్నాయి,
అవన్నీ చదివించాను. పిల్లలకి స్నాక్స్ పెట్టాను. బ్రెడ్ తెచ్చారనమాట. ఆ బ్రెడ్ కొంచెం జామ్ వేసి పెట్టాను. ఇంకా నాకు కూడా కొంచెం ఆకలేస్తే నేను కూడా కొంచెం బ్రెడ్ తినేసాను. ఇదంతా అయిపోయిన తర్వాత లైనింగ్లు తెచ్చాను కదా, అది పక్కన పెట్టాను. ఇప్పుడు అప్పుడే ఏం చెక్ చేయను, తర్వాత చూస్తాను. ఎలాగైనా రేపు కుట్టేయాలి ఆ ఫ్రాక్ అని అనుకుంటున్నాను అనమాట. అయితే బ్లౌజు స్టిచ్చింగ్ అంటున్నావు కదక్క, మరి ఎలాగ సేల్ చేస్తావు ఏంటి, ఏ సైజ్ అంటే ఫ్రీ సైజే. ఫ్రీ సైజ్ అంటే ఇప్పుడు నా సైజ్ అనుకోండి, ఇంకెవరికి పనికి రాదనమాట, నాకు తప్ప. అదే ఫ్రీ సైజ్ అనుకోండి అందరికి వచ్చేస్తుంది, ఒక కుట్టు వేసుకుంటే సెట్ అయిపోతుంది. బోట్ నెక్లు అవే కదా, ప్రిన్సెస్ కట్ ఉంటుంది ఫ్రంట్లో, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాదు. క్రాస్ కటింగ్ అయితే సెట్ కావు, ఓన్లీ ప్రిన్సెస్ కట్టే ఉంటుంది ఫ్రంట్లో. అవన్నీ నేను చూపిస్తాలేండి మీకు. ఇంకా శారీ ఒకటి తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, దానికి వచ్చిన బ్లౌజ్ కూడా ఉంది కదా, ఆ బ్లౌజ్ కూడా కుట్టేస్తాను. ఏదో రకంగా కుట్టేసి దాన్ని కూడా సేల్కి పెడతాను. అంటే మొన్న ఒక శారీ చూపించాను కదండి, సిస్టర్ అడిగారు అనమాట. ఒక సిస్టర్, అక్క సేమ్ అదే శారీ తీసుకున్నాను అక్క, దాని మీద బ్లౌజ్ని ఎలా కుట్టుకోవాలో అర్థం కావట్లేదు, మొత్తం ప్లెయిన్ వచ్చిందని. సో అదే మాట, నేను కుట్టి చూపిద్దామని అనుకుంటున్నాను. ఏమోనండి, ఏదేమైనా కూడా నా సక్సెస్ మాత్రం ఈసారి మీ చేతిలోనే ఉంది. నా చేతిలో ఏమి లేదు, నేను చేయాల్సిందంతా చేస్తాను. చూద్దాం, మంచి రోజు చూసి ఒక ముందుకేస్తాను. ఊరెళ్ళి వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఊరెళ్ళి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే ఇంకా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మధ్యలో మనం బ్రేక్ ఇచ్చామనుకోండి, అప్పుడు మళ్ళీ అయ్యో అనిపిస్తుంది. అందుకనే బ్రేక్ ఇవ్వకూడదు ఏదైనా స్టార్ట్ చేస్తే. అయితే ఏంటంటే నా ప్రాబ్లము, హై కాస్ట్తో స్టార్ట్ చేయాలా, మీడియం కాస్ట్తో స్టార్ట్ చేయాలా అనేదే చూస్తున్నాం అన్నమాట. ఫస్ట్ మీడియంతో స్టార్ట్ చేస్తాను, అంతా బాగుంటే మెల్లిమెల్లిగా రేట్లు అంతే, మనకి కాస్ట్ పెంచుకుంటూ వెళ్తే ఏ కాస్ట్ ఫ్యాబ్రిక్ది మంచి కాస్ట్లీ ఉన్నది, ఇంకా మెల్లిమెల్లిగా ముందుకు వెళ్ళొచ్చు అనమాట ఒకసారి సక్సెస్ అయిందంటే. ఇది చూడండి, మా వదిన కాకరకాయ ఫ్రై చేస్తుంది అనమాట, డీప్ ఫ్రై కొబ్బరికేసి. అసలు ఎలా చేస్తుందో తెలీదు, చాలా బాగా చేస్తుంది. పిల్లలకి వేడివేడిగా పెడదామని తీసుకుంటున్నాను. అసలు వాళ్ళు తింటారా లేదా అని భయంగా ఉంది. అసలు కాకరకాయ అస్సలు చేదు ఉండదండి. మా వదిన చేస్తే ఈసారి రెసిపీ అడిగి తెలుసుకుంటాను. చెప్పట్లేదు, దొంగ మొహంది, ఎన్నిసార్లు అడిగినా. ఇదిగోండి, ఆల్రెడీ సగం అయిపోయింది, అంటే ఫుల్గా ఏం తేలేదులేండి, కానీ ఎంత బాగుంటుందండి టేస్ట్, సూపర్గా ఉంటుంది. అసలు మీరు కాకరకాయ అంటే నమ్మరు, అంత బాగా ఫ్రై చేసి కొబ్బరి ఏదేదో మసాలా వేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా కావాలంటే మీకు లైవ్లో కాల్ చేసి అడుగుతాను, అసలు చెప్తుందో లేదో మీరే చూడండి. వేడిగా ఉన్న అన్నం చక్కగా పిల్లల్ని ఏదో మాయ చేసేసి ఎలాగలాగా తినిపించేయాలి. మా వాళ్ళైతే మొహాలు ఇలా పెట్టుకుని ఉంటారు అన్నం అనగానే. సరిగ్గా కూర్చొని అని చెప్పాను, ఏంటిదని మా చిన్నోడు చూస్తున్నాడు అనమాట. కాకరకాయ ముక్కలు కనిపించినాయి, అమ్మ మాకు వద్దంటుంటే లేదు తినాలి బాగుంటుంది అని చెప్పి తినిపిస్తున్నాను. వేడిగా ఉంది, బాగుంది, నచ్చిందంట అమ్మయ్య. వెంటనే ఫోన్ చేయించి రెసిపీ మా వాళ్ళకి చెప్పంటే ఏం సమాధానం చెప్పిందో మీరే చూడండి, నేను లైవ్లో చూపిస్తాను. చిన్నోడు కూడా బాగా నచ్చింది, కమ్మగా ఉంది. మరి ఏమేమి వేసిందో ఏంటో, ఇంకా మా మీకు చెప్పమంటే చెప్తున్నారు వాళ్ళు. తిన్నారులేండి, ఒక్కొక్కరు 5-6 ముద్దలు తిన్నారు. పిల్లలు వచ్చేస్తే ఇంకా పని అవ్వదండి అస్సలు బ్రెయిన్ కూడా పనిచేయదు తెలుసా. వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, వాళ్ళు కొట్టేసుకుంటారు. ఒక్క 10 నిమిషాలు పక్కకి జరిగానంటే చాలు, బెడ్రూమ్లోకి వచ్చి ఒక 1 మినిట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దాం అనే లోపు అంతే, ఒకరి మీద ఒకరు పడిపోయి కొట్టేసుకుంటారు. ఏమైనా దెబ్బలు తగిలి అంటే వాళ్ళ డాడీ వచ్చి నన్ను అంటారు, ఏం చూస్తున్నావు, పిల్లల్ని సరిగ్గా చూడట్లేదు, ఇది అది అని. అసలు వీళ్ళు స్కూల్లో వెళ్తే ఒక బాధ, ఇంట్లో ఉంటే ఒక బాధ. కాల్ చేయించి బాగుందని చెప్పు, సాటిస్ఫై అవుతారు కదా. ఏదైనా సరే మనం కష్టపడి చేసింది అంతా కూడా ఇలా కాంప్లిమెంట్స్ ఇచ్చారనుకోండి ఎవరైనా, మొత్తం పోతుంది ఆ కష్టం అంతా కూడా. అందుకనే ఏదైనా ఎవరైనా ఏది ఇచ్చినా కూడా వెంటనే నేను ఇలాగ ఆన్సర్ ఇచ్చేస్తాను. రెసిపీ ఎలాగైనా తెలుసుకుని మీతో షేర్ చేస్తాను, నేను కూడా తయారు చేస్తాను. చాలా పని అంట, బాగా డీప్ ఫ్రై చేయాలంట, కొబ్బరి వేయాలంట, ఇంకా చాలా చెప్పింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఖచ్చితంగా నా సక్సెస్కి మీరు కారణం అవుతారని అనుకుంటున్నాను.
ఎంతమంది తీసుకుంటారో ఏంటో అనేది చూడాలి. లేదు అంటే లేదాక మేమే కుట్టేసుకుంటాం అనుకుంటే మాత్రం ఏం పర్లేదు. చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.